స్వాగతం TDM 24 న్యూస్ కు. ఏసీపీ సీఎం పేరు మంత్రుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునిరాబాద్లోని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంతోష్ గుప్తా అనే వ్యక్తి ఫోన్ చేసి నేను సీఎం మనిషినే అంటూ మాట్లాడి మీ భూమిలో ఈ ప్రాబ్లం ఉంది, వచ్చి కలవకుంటే మీ పని చేస్తా అంటూ బెదిరించడంతో బాధితులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో సంతోష్ గుప్తాపై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా అని, ఇతను ఎన్నో ప్రాంతాలలో నేను సీఎం రేవంత్ రెడ్డి PA PCC మెంబర్నంటూ చలామణి అవుతూ వ్యాపారస్తులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి మీడియాకు వివరించారు. మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీసర్ పేరు చెప్పి సీఎం గారు PA అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను PA లాగా పనిచేసి సీఎం గారు PA లాగా పనిచేస్తున్నాను అని చెప్పేసి పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 10 గంటల సమయంలో నిరసన కోసం వెరిఫై చేస్తాను కనుక వాళ్ళ కిడ్నాప్ దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో కూడా చేస్తున్నాము. తన పేరు ఉప్పాల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్మేసా BS పట్టులు అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను మేము కోర్టులో కూడా చేస్తాం. అరెస్ట్ చేసి ప్రస్తుతానికైతే ఆరో రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలామంది కొందరు ఫోన్ చేస్తారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటారు. గతంలో ఎన్ని కేసులు? ప్రస్తుతానికైతే ఇతని పైన ఒక కేసే ఉంది. గతంలో ఓరల్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ పేపర్ మీద మాత్రం ఎవరు ఇవ్వలేదు. దాంట్లో అతని పైన ఒకవేళ ఎవరు వచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. పొలిటీషియన్ పేర్లు ఎవరైనా వాడిన? పొలిటీషియన్ పేర్లు ఎవరు? నేను సీఎం గారు PA అని చెప్తున్నాడు ఆయన. సీఎం గారు PA అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించుకుంటారు, క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు అడగడం జరిగింది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒక బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాటిపైన వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏముందో దానిపైన ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళు యాక్షన్ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. దానిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇతను ఒక్కడే ఉన్నాడు. సంతోష్ కుమార్ ఒకడే. ప్రస్తుతానికైతే ఏమి లేవు. అదే మాకైతే స్పెసిఫిక్గా ఈ కేసులో మాత్రం 5 విల్లాలు అమ్మి ఆ విల్లాలకు సంబంధించిన డబ్బు ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేసినాడు. అంటే విల్లాల విలువ ఎంత వరకు ఉంటుంది సార్? దాంట్లో మినిమం 5 కోట్ల నుంచి మినిమం 5 కోట్ల నుంచి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం